అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో భారీ స్టాంపుల కుంభకోణం వెలుగు చూసింది. బోయ ఎర్రప్ప అలియాస్ బాబు స్టాంపు డ్యూటీ మొత్తాన్ని ట్యాపింగ్ చేసి భారీ కుంభకోణానికి తెరలేపాడు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఫిర్యాదుతో నిందితుడితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. అటు ప్రభుత్వానికి రావాల్సిన స్టాంప్ డ్యూటీ ఎగొట్టడానికి ఎమ్మెల్యే అమలినేని సురేంద్రబాబు ప్లాన్ వేశాడని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో భారీ ఈ స్టాంపుల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బోయ ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు అనే వ్యక్తి స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఏదైతే వెల్డింగ్ లైసెన్స్ దారుడుగా ఉన్నాడు ఈయన స్టాంపులు జారీ చేసేందుకు ఆ స్టాంపులను ఉపయోగించి పెద్ద ఎత్తున అయితే అక్రమాలకు పాల్పడ్డారంటూ కూడా ఈయనపై అభియోగాలు నమోదు చేశారు. అందులో ముఖ్యంగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ గ్రూప్ని మోసం చేసిన కేసులో ప్రస్తుతమైన 2 టౌన్ పోలీస్ స్టేషన్లో రిమాండ్లో ఉన్న అయితే అదుపులో ఉన్నాడు. వారిని ఆయన భార్య అయితే మీసేవ బాబు ఆ తర్వాత మరో ఇద్దరిని కూడా అతను సహకరించిన మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ కుంభకోణం వెనుక పెద్ద ఎత్తున ఇందులో వైసీపీ నేతలు ఆరోపిస్తున్న ప్రధానంగా ఏమంటే ఇందులో ఎమ్మెల్యే పాత్ర ఉంది, ఎమ్మెల్యేకి అనుకూలంగానే మీసేవ బాబు ఉంటాడు, ఖచ్చితంగా ఆయన పాత్ర ఉంది ఎమ్మెల్యే పాత్ర అంటూ కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎమ్మెల్యేనే కేసు పెట్టడం ద్వారా నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పుకునేందుకు కూడా ఆయనకు ఒక గట్టి ఆధారం కూడా దొరికిన మనకు కనిపిస్తుంది. స్వయంగా గత ఆదివారం రోజు ఎమ్మెల్యే సంబంధించిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ ప్రతినిధులు 2 టౌన్ పిఎస్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. అయితే మేము మోసపోయాం, సుమారు 70 లక్షలకు పైగా మమ్మల్ని మోసం చేశాడు మీసేవ బాబు అనే వ్యక్తి. అయితే 100 రూపాయల స్టాంపుల్ని దాని విలువని పెంచి ఆ 100 పక్కన దాదాపు 2-3 సున్నాలు యాడ్ చేసి దాన్ని 1,00,000 రూపాయల స్టాంపుగా చేసుకొని దాని విలువని పెంచి మాకు ఇచ్చాడు, మాకు కొనుగోలు చేశాం మేము అంటూ కూడా మేము మోసపోయాం కాబట్టి ఇతనిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా 2 టౌన్ పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. అదేవిధంగా కళ్యాణదుర్గంలో కూడా మరో కేసు నమోదు చేసేందుకు కూడా పోలీసులు సిద్ధమైన తెలుస్తోంది. అయితే ఇందులో ప్రధానంగా కూడా అయితే విలువని పెంచడం ద్వారా ఉన్న విలువ కంటే అధిక విలువను చూపించి మీసేవ బాబు అలియాస్ బోయ ఎర్రప్ప అనే వ్యక్తి ఈ స్టాంపుల కుంభకోణానికి పాల్పడ్డ స్పష్టంగా తెలుస్తోంది. అయితే దీంట్లో వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్టు ఎమ్మెల్యే పాత్ర ఎంతవరకు ఉంది, ఎందుకంటే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమలినేని సురేంద్రబాబుకు సంబంధించిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ గ్రూప్ ద్వారా కూడా ఇక్కడ టాటా గ్రూప్ మరియు అదేవిధంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని మోసం చేసి 942 కోట్లకు పైగా రుణం తీసుకున్నాం. ఆ రుణానికి సంబంధించి 4.5 crores ఏదైతే ఉందో ఆ స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టడానికి ఈ విధంగా పథకం వేసామంటూ కూడా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఎమ్మెల్యే వర్గం అయితే దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉంది. ఎక్కడ మేము ఫ్రీ అండ్ ఫెయిర్గా ఉన్నాం, కేవలం మేము మోసపోయాం కాబట్టి అయితే స్టాంపుల ద్వారా మేము మోసపోయాం కాబట్టి మేము కేసు పెట్టాము, వెలుగులోకి వచ్చింది, అంతకుమించి ఏమీ లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే కేసును పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మీసేవ బాబుతో పాటు అతని భార్య, అతను సహకరించిన మరో ఇద్దరిపై కూడా పోలీసులు రహస్య ప్రదేశంలో తీసుకుని విచారిస్తూ ఉన్నారు. ఈ కేసు మరో 2-3 రోజుల్లో పూర్తి వివరాలు కూడా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కూడా ప్రత్యేక స్థాయిలో కూడా విచారణ జరుగుతుంది కాబట్టి జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇలాంటి నేరాలు జరగకుండా అయితే ఇప్పటికీ కేవలం ఒకరు బయటపడ్డ ఇట్లాంటి స్టాంప్ ఫెడర్లు ఎంతమంది ఉన్నారో అంటూ కూడా ఇప్పుడు ఇందులో పెట్టిన అయితే స్టాంపులు తీసుకున్నారో వాళ్ళంతా కూడా మరోసారి రీవెరిఫికేషన్ బ్యాంకులు కానీ ఇటు వారు కూడా రీవెరిఫికేషన్ చేసుకునేందుకు కూడా సన్నద్ధమవుతుంది తెలుస్తుంది. కేవలం తక్కువ విలువ గల వాటికి ఎక్కడ కూడా ఆయన దీన్ని మార్పు చేయలేదు. కేవలం ఎక్కువ విలువ స్టాంపులు ఏవైతే ఉన్నాయో వాటినే ట్యాంపరింగ్ చేసి అది విలువ పెంచుకొని వాటినే ఈ మోసంలోకి అడ్డాగా మార్చుకొని తెలుస్తుంది. ప్రస్తుతం అయితే పోలీసులు కేసును సీరియస్గా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రహస్య ప్రదేశంలో కూడా అయితే మీసేవ బాబును పెట్టి విచారిస్తూ ఉన్నారు. ఇది ఒక్కటైనా కేవలం ఒక్కరికైనా దేశవ్యాప్తంగా ఇంకా ఎవరికైనా అమ్మారా, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది కూడా పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తుంది. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం.